ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనము ఇంతకాలము హోలీ స్పిరిట్ సిరీస్ చూస్తూ ఉన్నాము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈరోజు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, వీ షుడెంట్ బి జస్ట్ క్యారీడ్ అవే బై జస్ట్ ఒక టాపిక్ అని కాదు. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఎ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ రెగ్యులర్లీ వీ హియర్. ఓకే, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చూద్దాం అదే పదం. And Joshua the son of Nun was full of the spirit of wisdom, for Moses had laid his hands upon him. హల్లెలూయా. హల్లెలూయా. మోషే నూను కుమారుడైనటువంటి యెహోషువ మీద చేతులుంచినాడు కాబట్టి హీ హ్యాడ్ ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అనే మాట వ్రాయబడింది. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో హస్త నిక్షేపణం, లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో క్రిస్టియన్ ఫండమెంటల్ స్టోన్స్ ఉంటాయి, ఫౌండేషన్ స్టోన్స్. వాటిలో ఒకటి హస్త నిక్షేపణం. ఒక మనిషి ఇంకొక మనిషి మీద చేతులు ఇచ్చినప్పుడు దెర్ విల్ బి ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎయిదర్ బ్లెస్సింగ్ ఆర్ ఎ కర్స్. అర్థమవుతుందా? ఒక మనిషి ఇప్పుడు ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ సో బ్లెస్డ్, చాలా ఎక్కువ ఆశీర్వదింపబడిన వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద చేయించినప్పుడు దట్ బ్లెస్సింగ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. ఆమేన్. ఇన్ ది సేమ్ వే, ఒకవేళ కర్సెడ్ పర్సన్ మనల్ని టచ్ చేసినప్పుడు కర్సెస్ వస్తుంటాయి. అందుకే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం ఎవరితో ఉంటున్నాము, ఎవరితో డీల్ చేస్తున్నాము అనేది మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆల్రెడీ మోసెస్ దేవునితో ఎక్కువ గడిపేవాడు. మోషే దేవునితో ఒక్కసారి కాదు 2 సార్లు 40 దినాలు 40 రాత్రులు ఆయన దేవుని సన్నిధిలో హీ వాజ్ దేర్ విత్ గాడ్స్ ప్రజెన్స్. అసలు తిండి లేదు, ఏమీ లేదు, దేవునితో ఆయన చాలా గడిపేవాడు. హల్లెలూయా. సో ఆటోమేటిక్గా మోషేకు దేవుని యొక్క ఆత్మ మోషేలో నిండుగా ఉండింది. ఎప్పుడైతే మోషే తన చేతులు చాచి ఈ యొక్క యెహోషువ మీద చేతులు ఉంచినాడో ఏమైపోయింది? దేవుని ఆత్మ, ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పెసిఫిక్గా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. పరిశుద్ధాత్మ దేవునిలో దర్ ఆర్ సో మెనీ యాంగిల్స్. అయితే జ్ఞానం సంబంధించిన ఆత్మ, వివేచన సంబంధించిన ఆత్మ ఈయన మీదకి వచ్చేసింది. ఎవరి మీదకి? యెహోషువ మీద. అర్థమవుతుందా? ఆర్ యు ఫాలోయింగ్? యెహోషువ మీదకి వచ్చింది. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, జాషువా వాజ్ ఫుల్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, హీ వాజ్ ఫుల్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ జాషువా. అయితే బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ అనిపించింది. దేవుడు తన వాక్యం మనకు చూపించింది ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడడం మొత్తం సరిపోదు. మరి ఇంకేంటి బ్రదర్, మీరు మొన్నటి వరకు పరిశుద్ధాత్ముడు ఉంటే చాలన్నారు, ఇప్పుడు ఏంది బ్రదర్ మళ్ళీ కొత్తగా అది సరిపోదు అని అంటున్నారంటే, లెట్ మీ టెల్ యూ, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం లేకుండా ఏ పని చేయలేడు ఆయన. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2-3 వచనాలు చూడండి. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. హల్లెలూయా. దేవుని ఆత్మ ఏం చేసిండంట? అల్లాడుచుండెను. హీ వాజ్ జస్ట్ వెయిటింగ్. అల్లాడుచుండెను ఉంది. ఇంగ్లీష్ లో చూస్తే ది స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్డ్ అపాన్ ది ఫేస్ ఆఫ్ ది వాటర్స్. ఇంకొన్ని వర్షన్స్ లో హీ వాజ్ హోవరింగ్ అనే పదం వాడతాడు. హోవరింగ్ అంటే వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్, ఏదో జరగాలని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ వర్స్ చూడండి, 3వ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. హల్లెలూయా. వెలుగు కమ్మని పలుకగా వెలుగు వచ్చింది. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు వెలుగు కలుగుగాక అనే మాట విడుదల చేసిందో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను పట్టుకొని కార్యం చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కీర్తన 33:4వ వచనం చూడండి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. చాలు, ఇంగ్లీష్ లో చదవండి. For the word of the Lord is right. Word of the Lord is right. దేవుని వాక్యము కరెక్ట్ ఉంటుంది. దేవుని వాక్యము రైట్ అంటున్నాడు. నెక్స్ట్, and all his works are done in truth. ఒకటేమో ది వర్డ్ ఆఫ్ ది లార్డ్ అంటున్నాడు, ఇంకొకటేమో ది వర్క్స్ ఆఫ్ ది లార్డ్ అంటున్నాడు. దే ఆర్ డన్ ఇన్ ట్రూత్, సత్యంలో జరిగింది అంటున్నాడు. అంటే దేవుని వాక్యానికి
దేవుని కార్యాలకు సత్యానికి ఒక లింక్ ఉంది. మనం బైబిల్లో గమనించాలి. దేవుని వాక్యానికి, దేవుని యొక్క కార్యాలకు, దేవుని యొక్క సత్యానికి. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 చూడండి. యేసు ప్రభువు చెప్పే మాట, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సత్యము? నీ వాక్యము సత్యము. దేవుని వాక్యం సత్యం. అందరు చెప్పండి, దేవుని వాక్యము సత్యము. దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క క్రియలు జరుగుతున్నాయి. ఆ వాక్యమే సత్యమై ఉంటున్నది. హల్లెలూయా. ఇప్పుడు 33. ఇప్పుడు ఒక దేవుని వాక్యం ఒక్కటే సరిపోతుందా? ఇప్పుడు ఇంకొక ప్రశ్న. ఇంతసేపు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పినారు బ్రదర్, ఇప్పుడేమో దేవుని వాక్యం అంటున్నారు. ఇప్పుడు వాక్యం ఒక్కటి ఉంటే సరిపోతుందా? గమనించండి, 33వ అధ్యాయం కీర్తనలు 6వ వచనానికి వద్దాం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదవండి. By the word of the Lord were the heavens made. ఆమేన్. By the word of the Lord, దేవుని యొక్క మాట చేత ప్రపంచాలన్నీ కూడా సృష్టింపబడ్డాయి, లోకమంతా సృష్టింపబడింది. అయితే నెక్స్ట్ పదం చూడండి. And all the host of them by the breath of his mouth. By the breath of his mouth, ఊపిరితో. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అంటే క్రియేషన్ లో దేవుని యొక్క మాటతో పాటు దేవుని ఊపిరి కూడా అవసరమైంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని ఊపిరి, దేవుని మాట రెండు కూడా అవసరమైనవి. దేవుని ఊపిరి, దేవుని మాట వల్లనే ఈ యొక్క సృష్టి అంతా కూడా జరిగింది అనే మాట మనం గమనిస్తున్నాం. ఇప్పుడు చూడండి, మీరు ఒక మాట మాట్లాడాలంటే మీ ఊపిరి లేకుండా ఒక మాట మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఏదైనా మాట్లాడండి ఊపిరి లేకుండా, మీకు గాలి రాకూడదు బయటికి. ట్రై చేస్తారా? ఎవరైనా ట్రై చేయొచ్చు. దట్ ఈజ్ ఇంపాసిబుల్. నీ మాట నీ ఊపిరి లేకుండా అస్సలు రాదు. హల్లెలూయా. అది గమనించండి. ఎందుకంటే ఈ మాట ఏమని రాశారు? బై ది బ్రెత్ అన్నారు అక్కడ. బ్రెత్ ఆఫ్ హిస్ మౌత్. దేవుడు మాట్లాడేప్పుడు ఆ మాటతో పాటు నోటి నుంచి ఊపిరి వస్తుంది. మనకు ఇక్కడ గ్రీక్ వర్షన్ ఆఫ్ హీబ్రూ బైబిల్లో ఉన్న పదం ఏంటంటే అక్కడ న్యూమా అంటాడు. న్యూమా అంటే ఊపిరికి ఆత్మకు రెండిటికి కూడా ఒకే పదం న్యూమా. అంటే నీవు దేవుని యొక్క మాట దేవుని నోటి నుంచి బయటికి వస్తున్నప్పుడు నువ్వు గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఊపిరి అంటే దేవుని యొక్క ఆత్మ కూడా బయటికి వస్తాడు. హల్లెలూయా. అంటే యూ కెనాట్ సపరేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని నువ్వు సపరేట్ చేయటానికి వీలు లేదు, సపరేట్ చేయలేవు. నీ మాట, నీ ఊపిరి ఎంత నిజమో దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఊపిరైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే నిజం. హల్లెలూయా. యూ కెనాట్ సపరేట్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యము కలిసి పనిచేస్తారు. అంటే వాళ్ళు చేస్తే చేస్తారు, లేకపోతే అస్సలు చేయరు. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే, కొన్ని డినామినేషన్లో పరిశుద్ధాత్మ దేవుడు అదే పట్టుకుంటారు. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు లేడు, ఓన్లీ వాక్యం అని పట్టుకుంటారు. నిజానికి బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. హల్లెలూయా. వాక్యాన్ని ఏం తగ్గించడం లేదు, పరిశుద్ధాత్మ దేవుని తగ్గించడం లేదు. సత్యం ఏంటంటే వాక్యము బయటికి విడుదల కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఫాలో అవ్వాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను రాడు, వాక్యము తనంతట తాను పనిచేయరు. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కలిసి కార్యం చేస్తారు. హల్లెలూయా. ఆమేన్. సో కొన్ని డినామినేషన్స్ ఆ విధంగా ఉంటాయి. మీరు దయచేసి డోంట్ గెట్ క్యారీడ్ అవే బై సచ్ డినామినేషన్స్. నేను చెప్తున్నాను, యాజ్ ఎ క్రిస్టియన్ యూ నీడ్ బోత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, యూ నీడ్ బోత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉండాలి, వర్డ్ ఆఫ్ గాడ్ ఉండాలి. దేవుని వాక్యము, దేవుని యొక్క ఆత్మ రెండు కూడా, ఇద్దరు కూడా ఉండాలి. హల్లెలూయా. యు మస్ట్ ఫాలో. ఓకే. కీర్తన 138 2వ వచనం చూద్దాం. ఒకసారి దేవుని వాక్యం గురించి చూద్దాం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నీ నామమంతటి కంటే. దిస్ ఈజ్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. గమనించండి, పాత నిబంధనలో ఇంకా యేసు ప్రభు ప్రత్యక్షపరచబడలేదు. పాత నిబంధనలో ఉన్న మాట ఏంటంటే నీ నామమంతటి కంటే. అప్పుడున్న పదం ఏంటంటే యావే. దేవుని గురించి చెప్పబడే పదం ఏంటంటే యావే.
అయితే ఆ నామము కంటే కూడా నీ నామం అంతటి కంటే, అంటే ఎల్ షద్దాయి ఈ పదాలన్నీ ఉంటాయి కదా, ఎల్యాన్, ఎల్ షద్దాయి, తర్వాత ఎల్ రోహి, ఇట్లా పదాలన్నీ, అన్ని నామాలను కలిపితే కూడా దేవుడు ఏం చేసిండంట, ఆయన యొక్క వాక్యాన్ని హెచ్చించుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని హెచ్చించుంటున్నాడు. ఇంగ్లీష్ లో చూడండి, thou hast magnified thy word above all thy name. నీ నామం అంతటి కంటే నీ యొక్క వాక్యాన్ని హెచ్చించుంటున్నావు. హల్లెలూయా. ఎవరు ఈ వాక్యము? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనం నుంచి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 2వ వచనం ఏమంటాడు, ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను. తర్వాత 3వ వచనం, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. ఎవరైనా ఆదియందు వాక్యం ఉండెను. పరలోకంలో యేసు ప్రభు లేడు, ఫస్ట్ లో యేసు ప్రభు లేడు, ఆదియందు వాక్యం మాత్రమే ఉండింది. యూ విల్ నెవర్ ఫైండ్ జీసస్ బిఫోర్ హీ కేమ్ టు దిస్ ఎర్త్. అప్పుడంతా వాక్యమే ఉండింది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం ఏమైందంటే శరీరధారి అయి మన మధ్య సంచరించిండు, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య సంచరించిండు అని దేవుని వాక్యం మనకు క్లియర్గా చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇదే యేసుక్రీస్తు ఏం చేసిండంటే, మనందరి పాపం మోసి దేవునికి ఎంతో విధేయత చూపించి మనందరి పాపాన్ని తన మీద వేసుకొని, ఆమేన్, చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆ రక్తం అంతా చిందించి కంప్లీట్లీ డ్రైన్డ్ అవుట్. అంత రక్తం పోయినా కూడా యేసు ప్రభు చనిపోయిందా? చనిపోలే. అంత రక్తం, లాస్ట్ రక్త బొట్టు అయిపోయినా కూడా ఆయన ఇంకా చనిపోలేదు. ఆయన హీ హ్యాడ్ ది లాస్ట్ వర్డ్. ఆయన ఏమన్నాడంటే, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు చెప్పే మాట ఏంటంటే, నా ప్రాణాన్ని తీసుకోవడానికి, నా ప్రాణాన్ని ఇవ్వటానికి నాకు అధికారం ఇవ్వబడింది అంటాడు. హల్లెలూయా. హి వాస్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్. డెత్ అంటే కూడా యేసు ప్రభువుని బాగా కొట్టి 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 రక్తం గారి బ్లీడింగ్తో చచ్చిపోయిండు అనుకుంటారు. అది కాదు. ఆయనను బ్లీడింగ్ వచ్చినా, ఆయనకి ఎన్ని కొట్టినా, షాక్ లాగా వెళ్ళిపోయినా, ఏమైనా ఆయనకు మాత్రం ఏమి కాదు. హల్లెలూయా. ఆయన చనిపోవాలని నిర్ణయించుకుంటేనే ఆయన చనిపోయిండు. హల్లెలూయా. హి గేవ్ హిస్ లైఫ్. ఆయన వదిలిపెట్టిండు. ఆయన హి గేవ్ హిస్ లైఫ్. తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నా అని చెప్పి వదిలేసిండు. దెన్ హీ గేవ్ అప్ ది గోస్ట్ అని ఉంటుంది దేవుని వాక్యంలో. హీ గేవ్ అప్ ది గోస్ట్. ఆయన తన ఆత్మను వదిలేసిండు. హల్లెలూయా. ఆమేన్. సో 3వ రోజున తిరిగి లేచినప్పుడు ఆ శరీరంలో అసలు రక్తం లేదు. ఆ శరీరంలో ఉన్నదంతా ఏంటంటే మాంసము, ఎముకలే ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యేసయ్య శరీరాన్ని మృతులలో నుండి లేపిండు. హల్లెలూయా. లేచిన తర్వాత దీన్ని గ్లోరియస్ బాడీ అంటారు, మహిమ శరీరం అంటారు. ఈ శరీరం ప్రత్యేకత ఏంటంటే తలుపులు వేసి పెట్టినా కూడా లోపలికి వచ్చేస్తాడు. హీ వాజ్ గ్లోరిఫైడ్. ఇప్పుడు యేసుక్రీస్తు, పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుకు హీ హాస్ ది సేమ్ గ్లోరిఫైడ్ బాడీ. హల్లెలూయా. మనం కూడా ఈ లోకం నుంచి ఎత్తబడిన తర్వాత వి ఆల్ విల్ హ్యావ్ ది సేమ్ గ్లోరియస్ బాడీ. హల్లెలూయా. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు ఎంతో విధేయత చూపించిండు కాబట్టి దేవుడు ఏం చేసిండు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చూద్దాం. అందుచేతను పరలోకమందున వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని, ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, హల్లెలూయా, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఆమేన్. తెలుగులో అట్లా ఉంది కదా, ఇంగ్లీష్ లో చూద్దామా? Therefore God also has highly exalted. హల్లెలూయా. యేసుక్రీస్తు అనే వ్యక్తిని దేవుడు ఏం చేసిండంటే చాలా ఎత్తుగా ఎగ్జాల్ట్ చేసిండు. హల్లెలూయా. ఎగ్జాల్టెడ్ హిమ్ అండ్ గివెన్ హిమ్ ఎ నేమ్. యేసు అనే పదము లోకంలో అందరూ యేసు క్రీస్తు అని యేసు అనేవాళ్ళు. తర్వాత వెన్ హీ డైడ్ అండ్ రోజ్ అగైన్, ఎవ్రీబడి కుడ్ అండర్స్టాండ్ దట్ హీ ఈస్ నాట్ జస్ట్ జీసస్, హీ ఈస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. హీ గేవ్ హిమ్ ఎ నేమ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ నేమ్, గివెన్ ఎ నేమ్ విచ్ ఇస్ అబవ్ ఎవ్రీ నేమ్. అన్ని నామాల కంటే పైనామం. మనం పాడుతున్నాం అన్ని నామముల కంటే పైన ఇదే. He gave him a name higher than above every name, and that name, and at that name, ఆ నామంలో, at that name of Jesus. హల్లెలూయా. ఆ టైంలో అందరికీ జీసస్ అనే పదాలు ఉండినాయి. కానీ ఈ జీసస్ ఈజ్ అ స్పెషల్ పర్సన్.
ఇది ఒక స్పెషల్ నేమ్. అట్ దట్ నేమ్ ఆఫ్ జీసస్, అట్ ది నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ నీ షుడ్ బౌ. ప్రతి మోకాలు వంగాల. దేవుడు అట్లా నిర్ణయించిండు. ఎవ్రీ నీ షుడ్ బౌ ఆఫ్ థింగ్స్ ఇన్ హెవెన్. పరలోకంలో కూడా యేసు నామం నువ్వు వాడినావంటే ప్రతి మోకాలు వంగాల్సిందే. భూమి మీద యేసు నామం మాట్లాడినావంటే ప్రతి మోకాలు వంగాల్సిందే. భూమి కింద అండ్ థింగ్స్ ఆన్ ది ఎర్త్ అండ్ థింగ్స్ అండర్ ది ఎర్త్. భూమి కింద కూడా దెర్ ఆర్ థింగ్స్. దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. థింగ్స్ అనేవి, ఈ విషయాలు పరలోకంలోనే కాదు వ్యక్తులు ఉండేది. పరలోకంలో ఉన్నారు, భూమి మీద ఉన్నారు. ఆమేన్. అది వ్యక్తులు కానీ, శక్తులు కానీ, ఎటువంటి రకాలైనటువంటి చెడ్డ ఆత్మలు కానీ అన్నీ పరలోకంలో, భూమి మీద, భూమి కింద ఉన్న అన్నీ కూడా యేసు క్రీస్తు నామానికి మోకాలు ఉంచాల్సిందే. హల్లెలూయా. అండ్ దట్ ఎవ్రీ టంగ్ షుడ్ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. అంటే ప్రతి నాలుక కూడా యేసే ప్రభువు అని ప్రకటించాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. టు ది గ్లోరీ ఆఫ్ గాడ్ ది ఫాదర్. దేవుడు యేసుక్రీస్తు నామాన్ని అంతగా హెచ్చించుండు. హల్లెలూయా. పాత నిబంధనలో మనం చూస్తే దేవుని వాక్యము ఎంతో హెచ్చింపబడింది. యేసుక్రీస్తు రాకముందు ఆయన వాక్యము. అయితే ఇప్పుడు వాక్యము శరీరధారి అయి వచ్చి మన కోసం ఈ యొక్క సిలువ యాగం చేసిన తర్వాత, బలియాగం చేసిన తర్వాత, ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే హీ ఈజ్ ఎగ్జాల్టెడ్. హల్లెలూయా. అంటే అంతకు వరకు ఉన్న నామాలన్నీ ఏవి, ఎల్ ఎలియాన్ కానీ, జెహోవా జైరా, ఈ పదాలన్నీ అవన్నీ కూడా అన్నిటికంటే మించిన నామం ఏంటంటే ఒకే నామం, యేసు అనే నామం. హల్లెలూయా. ఆమేన్. సో ఇట్స్ అ పవర్ఫుల్ నేమ్. యేసు అనే నామాన్ని దేవుడు ఎంతో హెచ్చించుంటున్నాడు. హల్లెలూయా. సో లెట్స్ కమ్ బ్యాక్. యెహోషువాను గురించి మనం చూస్తున్నాం. యెహోషువ తల మీద ఈయన మోషే చేతులు ఉంచినప్పుడు మోషే మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువకు ఇవ్వబడ్డాడు. హల్లెలూయా. అండ్ ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ కేమ్ అపాన్ జాషువా అని చూసాం. అయితే అది సరిపోవటం లేదు. అది చివరి అధ్యాయం, ఏది ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయంలో మనం చూస్తుంటాం. మోషే యెహోషువ మీద చేతులుంచి ఆయన ఆత్మను పొందుకోవడం. హల్లెలూయా. అది ద్వితీయోపదేశ కాండంలో చివరి అధ్యాయం. అయితే వెరీ నెక్స్ట్ అధ్యాయం యెహోషువ 1వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన పరిశుద్ధాత్మ దేవుడు ఈయన మీదకి వచ్చిండని ఈయనకు తెలుసు. ఆయన మీద దేవుని ఆత్మ ఉన్నాడని ఆ యొక్క ఇశ్రాయేలీలందరికీ కూడా తెలిసి ఈ యొక్క యెహోషువ మాట వినుచూ ఉండినారు. ఆడ మనం చూసినట్లయితే ఆ వాక్యంలో. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే హీ డింట్ నెగ్లెక్ట్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ బుక్ ఆఫ్ ది లా అంటున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంట, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని తెలిసినా కూడా అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి పుస్తకం ఏంటంటే ఇట్ వాస్ టోరా. టోరా అంటే ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ ది బైబిల్. మోషే రాసినటువంటి 5 పుస్తకాలు. మోషే రాసి పెట్టిన దాన్ని ఈయన ధ్యానించుకుంటూ ఉన్నాడు. ఆ టైంలో నాకు తెలిసి దేవుడు ఆయన ఎప్పుడైతే ఆ బుక్ ఓపెన్ చేసిండో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని? దిస్ బుక్ ఆఫ్ ది లా, దిస్ బుక్. హల్లెలూయా. అంటే ఆయన ఆల్రెడీ ఓపెన్ చేసిన వెంటనే దేవుడు చెప్తున్నాడు దిస్ బుక్ ఆఫ్ ది లా. ఈ బుక్ ఇది 10 ఆజ్ఞలను గురించి చెప్పటంలా. హీస్ టెలింగ్ అబౌట్ ది రిటర్న్ వర్డ్, వ్రాయబడిన మాటలను గురించి, మోషే ద్వారా వ్రాయబడిన మాటలను గురించి దేవుడు ఆయనకు చెప్తున్నాడు. దిస్ బుక్ ఆఫ్ ది లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్. నీ నోటి నుంచి బయటికి పోకూడదు. అంటే నీ నోట్లో ఎప్పుడు ఉండాలి. నోటికి వాక్యానికి ఏం సంబంధం చూద్దాం. 2వ తిమోతి 3వ అధ్యాయంలో చూడండి 16వ వచనంలో ఒకసారి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. చాలు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆల్ స్క్రిప్చర్. స్క్రిప్చర్ అంటే రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమైందా? స్పోకన్ వర్డ్ అంటే దేవుడి నోటి నుంచి వచ్చే మాట. స్క్రిప్చర్ అంటే రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని మనుషులందరూ కూడా, ప్రవక్తలు కానీ ఇంకెవరైనా కానీ, దే వర్ రైటింగ్.
బుక్స్ రాస్తూ ఉండినారు. ఈరోజు మన దగ్గర 66 బుక్స్ ఉన్నాయి బైబిల్వి. నిజంగా చెప్పాలంటే ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. కాథలిక్ సంఘస్థులు ఏం చేశారంటే, అర్లీ క్యాథలిక్ డినామినేషన్స్ వాళ్ళు దాచిపెట్టినారు బుక్స్ను. ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను ఆ బుక్స్ ఏమున్నాయి. బైబిల్లో ఉన్నాయి, బైబిల్లోనే రాయబడ్డాయి. సొలొమోన్ రాసిన బుక్స్ ఉన్నాయి, ఇంకా డేవిడ్ రాసిన ఉన్నాయి, క్రానికల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా రాజులు రాశారు. కానీ దే హిడ్ సర్టన్ బుక్స్. కానీ మనకేవైతే ఈ 66 ఉన్నాయో దే ఆర్ సఫిషియంట్. ఇప్పుడు యెహోషువకు 5 పుస్తకాలే దే వర్ సఫిషియంట్. హల్లెలూయా, అర్థమవుతుందా? అప్పుడున్న 5 పుస్తకాలతోనే యెహోషువ ఏ విధంగా సక్సెస్ఫుల్ కావాలనేది దేవుడు చెప్పిండు ఆయనకు. అంటే నువ్వు ఎప్పుడైతే రిటర్న్ వర్డ్ మీద, స్క్రిప్చర్ మీద నువ్వు ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తావో, స్క్రిప్చర్ మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో, యూ క్యాన్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, లేఖనము వ్రాయబడినటువంటి ప్రతి వాక్యము కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి వ్రాయించబడినది. హల్లెలూయా. బైబిల్ అనేది ఊరికే మామూలు ఆషామాషి పుస్తకం కాదు. ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ బుక్. హల్లెలూయా. ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్. ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై గాడ్. ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ది హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఓకే, సో ఏమంటున్నాడు? యూ షుడ్ మెడిటేట్. యెహోషువతో చెప్తున్న మాట ఏంటంటే, దిస్ బుక్ ఆఫ్ ది లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్ బట్ దౌ షల్ మెడిటేట్ దేర్ ఇన్ డే అండ్ నైట్. రాత్రింబగలు నువ్వు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. నువ్వు ఊరికే చదివితే సరిపోదు, నువ్వు ధ్యానించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొందరికి అలవాటు ఏమంటే, బైబిల్ నేను 4 అధ్యాయాలు చదవాలంటే చదువుతాను, అయిపోయింది, నేను చదివేసిన. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. It is not enough. You must meditate. If you want to be successful, you must meditate. Hallelujah. Hallelujah. Okay, వాక్యం వింటే సరిపోదు, వాక్యం ఉరికే అట్లా చదివేస్తే సరిపోదు. You must meditate. Hallelujah. Hallelujah. Meditate on it. అందుకే ఎప్పుడైతే నీ మైండ్ దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తావో, your mind will be fixed on the spiritual things. ఆత్మీయ విషయాలకు దేవుడు కనెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ సేమ్. యూ కాంట్ సపరేట్ దెమ్. హల్లెలూయా. ఎప్పుడైతే వర్డ్ మీద నువ్వు దేవుని ఒక వాక్యం మీద నీ కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఎప్పుడైతే పెడతావో, నీకు తెలియకుండానే ఆత్మ విషయాలలో నీ యొక్క కనెక్షన్స్ పెరిగిపోతాయి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం నై ఉన్నది. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదవండి. For to be carnally minded is death. To be carnally minded is death. Carnally minded అంటే ఏంటి? నువ్వు దేవుని వాక్యం నువ్వు పక్క పెట్టేస్తే యు ఆర్ కార్నలీ మైండెడ్ ఆటోమేటికలీ. దేవుని వాక్యం చదవని వ్యక్తివైతే నీవు రక్షింపబడినావు, కానీ యూ విల్ బి కార్నలీ మైండెడ్. అర్థమవుతుందా? ది ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఎ కార్నలీ మైండెడ్ పర్సన్ అండ్ ఎ స్పిరిచువల్ మైండెడ్ పర్సన్ ఈజ్ హౌ యూ మెడిటేట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివైతే నువ్వు ఆత్మ సంబంధమైన మనిషిగా ఉంటావు. నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించకుండా మామూలుగా రొటీన్గా అందరిలాగా బ్రతికే వ్యక్తివైతే నువ్వు లోకస్తునిగానే జీవిస్తావు. హల్లెలూయా. టు బి కార్నల్లీ మైండెడ్ ఈజ్ డెత్. నువ్వు ఎప్పుడైతే అందరిలాగా లోకంలాగా నువ్వు జీవిస్తావో, నీకు తెలియకుండానే యూ విల్ బీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డెత్. నువ్వు ఓడిపోతుంటావు, నువ్వు కష్టపడుతుంటావు, నీకు నష్టాలు ఉంటాయి, రోగాలు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? టు బి స్పిరిచువల్లీ మైండెడ్ ఇస్ లైఫ్ అండ్ పీస్. లైఫ్ అండ్ పీస్. పీస్ అంటే అక్కడ షలోమ్, అక్కడ రాయబడిన పదం. అంటే నీకు అన్నీ సమకూర్చబడతాయి. నీవు నెమ్మదిగా జీవించడం కోసము నీకు ఏం అవసరమవుతుందో అవన్నీ కూడా నీకు సమకూర్చబడుతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అందుకే మరొకసారి చూడండి ఆ యొక్క యెహోషువతో చెప్పిన మాట జాషువాలో. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు, ఇంగ్లీష్ చదవండి. This book of law shall not depart out of thy mouth, but thou shalt meditate there in day and night. Thou shalt meditate there in day and night. Tarvata? That thou mayest observe to do according to all. ఒక్కరిషం ఇక్కడ ఆగుదాం. That thou may do అన్నాడా, thou may observe to do అన్నాడా? Observe to do. ఎందుకు thou may do అనొచ్చు కదా? నువ్వు దాని మీద మెడిటేట్ చేయి, నువ్వు దాన్ని ధ్యానించు, నువ్వు ఈ విధంగా చెయ్యి అనొచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీవు ఆ విధంగా చేయడానికి నువ్వు చూసుకోవాలి. యూ షుడ్ అబ్జర్వ్ టు డూ. అబ్జర్వ్ అనే పదం అక్కడ వ్రాయబడిన పదం, ఎగ్జాక్ట్ పదం ఏంటంటే షామేర్. షామేర్ అనే పదం అర్థం ఏంటంటే వాచ్. నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోవడం. నేను దేవుని వాక్యం చదువుతున్నాను, నేను దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను, అయితే నేను ధ్యానించేది నేను నాకు అప్లై చేసుకుంటున్నాను ఆ జీవితానికి. దట్ ఈస్ షామేర్. నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. వాక్యంలో ఇలా చెప్పబడింది, ఇది నా జీవితంలో జరుగుతుందా లేదా?
జరగాలా, అర్థమవుతుందా? ఇది జరిగించుకోవాలా. యూ షుడ్ అబ్జర్వ్ టు డూ. ఎవరో నీకు వచ్చి చేయరు, ఇది నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు వాక్యాన్ని చదివి వదిలిపెట్టేయడం కాదు, వాక్యాన్ని నువ్వు ధ్యానించాలా. యూ షుడ్ అబ్జర్వ్ టు డూ, యూ షుడ్ వాచ్ దేర్ ఇన్. నువ్వు దాన్ని ఇది చక్కగా నా జీవితంలో జరుగుతుందా లేదా అనేది అర్థం చేసుకోవాలి నువ్వు. ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు చెక్. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో ఏం జరిగిందంటే, నమ్ముకున్న కొత్తలో అందరూ కాటేజ్ మీటింగ్స్ కానీ తీసుకుపోతుంటే దయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి స్పెషల్గా ఒక అన్న రావాలనేవాళ్ళు. ఆయన వచ్చి చేస్తేనే ఆ దయ్యం ఎప్పుడు పోతుంది. నేను దూరం నుంచి చూస్తుంటుంది, ఏం జరుగుతుంది, డ్రామా లాగా ఉండేది. వీళ్ళు డింగ్ డింగ్ డ్రమ్స్ కొడతారు, పాటలు పాడతారని చూస్తారు, కొంచెం అది గమ్మం అయిపోతుంది. వీళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ అది ఏరింటుంది. మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ ప్రేయర్ పెట్టుకోవాలి, ప్రేయర్తో పాటు భోజనాలు పెట్టాలి వీళ్ళకు. అయితే దేవుని వాక్యం చూడండి, మార్క్స్ వార్త 16లో నేను ఎప్పుడైతే దేవుడు వెన్ ఐ వాజ్ మెడిటేటింగ్ ది స్క్రిప్చర్ ఐ గాట్ సంథింగ్. మార్క్స్ వార్త 16వ అధ్యాయం చూడండి, 17. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు నమ్మిన వారి వలన. నమ్మిన వారంటే ఎవరు నమ్మిన వారంటే ఇక్కడ ఉన్న అందరూ నమ్మిన వారే. యూట్యూబ్లో నా చూస్తున్న వాళ్ళు కూడా నమ్మిన వారే. నమ్మని వారు చూడరు ఇంతసేపు. హల్లెలూయా. నువ్వు నమ్మినావంటే నేను చూస్తావు. ఆమేన్. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏంటా సూచక క్రియ? ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నా నామమున దయ్యాలను వెళ్ళగొడతారు. దిస్ ఇస్ ది వర్డ్ ఫర్ ఎ బిలీవర్. నువ్వు మెడిటేట్, నేను ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మెడిటేట్ చేస్తున్నానో, అరే ఇది నా కోసం కదా, దీనికి ఒక స్పెషలిస్ట్ అని ఎవరు లేరే, మనమందరం కూడా చేయాల్సిన పని. హల్లెలూయా. మనమందరం చేయాల్సిన పనే. దయ్యం పట్టిన వ్యక్తి ఏం చేయాలా? గద్దించాలా, వెళ్ళిపోమని ఆజ్ఞాపించాలా, కూర్చో నువ్వు పోయినావా లేదా అట్లా పనులు చేయొద్దండి. వాళ్ళతో మాటలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. నీవు ఆ దయ్యాన్ని గద్దించి వెళ్ళిపోమని చెప్పాలా, నువ్వు వెళ్ళిపో. ఎందుకు? వాక్యంలో రాయబడింది, నేను చెప్పినాను, అది వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. నువ్వు దయ్యములను వెళ్ళగొడతావు. వెళ్ళగొట్టడం అంటే ఏంది? బ్యాటు అది పట్టుకొని కొట్టడం కాదు. కొందరు కొడుతుంటారు దయ్యం బట్టి. ఆల్రెడీ దయ్యం పట్టిన వాళ్ళకు దయ్యమే టార్చర్ పెడుతుంటుంది. మళ్ళీ బయట నుంచి వీళ్ళు చెప్పులతో దీనిలతో కొడుతుంటారు. పాస్టర్లే చేస్తారు చాలామంది, బైబిల్తో కొడుతుంటారు కొందరు. అది బైబిల్తో కొట్టే కాదు, ఇట్స్ నాట్ అ ఫిజికల్ థింగ్, ఇట్స్ అ స్పిరిచువల్ థింగ్. నీ నోటి నుంచి యూ షుడ్ బి డిటర్మిన్డ్. నేను పలికినాను, ఈ దయ్యం వెళ్ళిపోయింది, అంతే. నువ్వు డిటర్మిన్డ్గా ఉన్నావనేది నీకు తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది, ఆ దయ్యానికి తెలుస్తుంది. నువ్వు డిటర్మిన్డ్గా లేకుండా ఊరికే హెసిటెంట్గా తిడుతున్నాను దయ్యం పోతుంది. అవి డిటర్మిన్డ్గా లేడు, నేను ఇంకా ఉండొచ్చు అనుకుంటా. అర్థమవుతుందా? సో యూ షుడ్ అప్లై. వాక్యం చదివేది ఒకటి, అప్లికేషన్ ఇస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. హల్లెలూయా. సో అప్లికేషన్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ అబ్జర్వ్ టు డూ, వెన్ యూ వాచ్ ఓవర్ వాట్ యు ఆర్ రీడింగ్. నేనేం చదువుతున్నాను. హల్లెలూయా. చూడండి 8వ వచనం మళ్ళీ చదవండి. Observe to do according to all that is written therein. Observe to do all that is written. అన్ని బైబిల్లో కొన్ని తీసుకుంటా, కొన్ని తీసుకోను కాదు. వ్రాయబడిన వాక్యంలో అన్ని తీసుకోవాలి. హల్లెలూయా. బట్ యు షుడ్ డిజర్న్. ఇది పాత నిబంధన సంబంధించిన మాటనా, కొత్త నిబంధన సంబంధించిన మాటనా, డిజర్న్ చేసి తీసుకొని అన్ని తీసుకోవాలా. హల్లెలూయా. నాకు ఇష్టమైన మాత్రం తీసుకుంటా, నాకు ఇష్టం లేనివి తీసుకోను, అట్లా కాదు. ఆమేన్. ఓకే. For then thou shall make. ఎప్పుడైతే నిన్ను నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, నిన్ను నువ్వు దేవుని వాక్యం నీకు అప్లై చేసుకుంటూ గమనిస్తూ చూచుకుంటావో, అప్పుడు ఏం జరుగుతుందంట? దెన్ thou shall make thy ways prosperous and then thou shall have good success. హల్లెలూయా. Hallelujah. ఎవరు చేస్తారు ప్రాస్పరస్ గా నిన్ను? thou shall make thy you shall make your way prosperous. ఎవరు చేస్తున్నారు నిన్ను ప్రాస్పరస్? మనమే. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రాస్పర్ చేయటం లేదు ఇక్కడ. యూ షల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్. నీ జీవితాన్ని అభివృద్ధిలోకి నడిపించేది నువ్వే. యూ షల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ యూ షల్ హ్యావ్ గుడ్ సక్సెస్. హల్లెలూయా. ఈ మాటలు చదివితే నాకు ఒకటే అనిపిస్తుంది, ఆల్ ఐ నీడ్ ఈస్ వన్ బైబిల్. ఆల్ ఐ నీడ్ ఈస్ వన్ బైబిల్. హల్లెలూయా. ఆ బైబిల్ ఉండి మెడిటేట్ చేయడం
అయితే ఇంక అయిపోయింది. యూ క్యాన్ గెట్ ఎనీథింగ్, యూ క్యాన్ మేక్ యువర్ వే ప్రాస్పరస్. నీ జీవితాన్ని నువ్వు ప్రాస్పర్ చేసుకుంటావు అండ్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. హల్లెలూయా. మామూలు సక్సెస్ కాదు, బ్యాడ్ సక్సెస్ కాదు, లేకపోతే నార్మల్ సక్సెస్ కాదు. దిస్ ఇస్ సంథింగ్ ఏ స్పెషల్ సక్సెస్, గుడ్ సక్సెస్ అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. అందుకే వాట్ వి నీడ్ ఇస్ అ బైబిల్ and we need a discipline to meditate on the word of God. Hallelujah, hallelujah. So meditate అనే పదము హీబ్రూలో ఉన్న పదం ఏంటంటే హగా, HAGAH, హగా. హగా అంటే ఏంటంటే టు మటర్, నోట్తో పలుకుతా ఉండాలి. గునగడం అంటారు, సన్నగడం అంటారు, అది మటరింగ్. నువ్వు దేవుని వాక్యాన్ని, అందుకే యెహోషువ 1:8 ఏమంటున్నాడు, దిస్ బుక్ ఆఫ్ ది లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్. నీ నోటి నుంచి పోదు అంటే నువ్వు యూ షుడ్ మటర్. మటర్ అంటే దేవుని వాక్యాన్ని పలుకుతూనే ఉండాలి. హల్లెలూయా, యు మస్ట్ ఆల్వేస్ మటర్. అంటే చాలా మంది చాలా డిసిప్లిన్డ్ క్రిస్టియన్స్ ఎట్లుంటారంటే బైబిల్ చదివేది బైబిల్ పెట్టుకొని కళ్ళతో చదువుతుంటారు. దట్ ఈస్ నాట్ బిబ్లికల్ రీడింగ్. బిబ్లికల్ మెడిటేషన్ అంటే అలా ఉండదు. బిబ్లికల్ మెడిటేషన్కు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో 29-30 వచనాలు చూద్దాం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఆమేన్. ఎవరు ఈ రథం అంటే ఇథియోపియన్ యూనక్ ఉంటాడు, ఆయన హీజ్ ఏ రూలర్. ఆ వ్యక్తి ఆ రథంలో పోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్షన్ ఇచ్చిండు, ఫిలిప్పు నువ్వు పోయి తొందరగా రథంను క్యాచ్ చేయన్నాడు. రథం అంటే గుర్రాలు ఉంటాయి, గుర్రాల శబ్దం ఉంటుంది, రథము చక్రాల శబ్దం ఉంటుందా? ఉంటుంది. అయితే నెక్స్ట్ వర్స్ చూడండి, 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అంత సౌండ్ ఉంది, రథము సౌండ్ ఉంది, అయినప్పటికీ కూడా ఫిలిప్పుకు ఆయన ఏం చదువుతున్నాడో వినిపించింది. ఎస్ ఆర్ నో? ఎస్. దట్ ఈస్ బిబ్లికల్ మెడిటేషన్. బిబ్లికల్ బైబిల్ చదవాలంటే గమ్మున కళ్ళతో చూసి అయిపోయింది అని మూయడం కాదు. నీవు చదివేది నీ నోటితో గట్టిగా పలుకుతున్నప్పుడు నీ చెవులు వింటాయి, నీ మనసు గ్రహిస్తుంది. దట్ ఈస్ ది బిబ్లికల్ వే. గమ్మున చదవడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈయనకు ఆల్రెడీ, ఈ యొక్క యెహోషువకు ఆల్రెడీ దెర్ వాజ్ ఎ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, బట్ ఇట్ వాజ్ నాట్ సఫిషియంట్. బ్రదర్ మీరు ఎట్లా చెప్పగలరు ఆ మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 17వ వచనం. మనకు పౌలు ఆ కాలంలో అంటే బైబిల్ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ బైబిల్ షుడ్ ఆల్వేస్ చెక్ బైబిల్. అర్థమైందా? సో నేను చెప్పింది కరెక్టా కాదా ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం, తెలుగులో వద్దు, ఇంగ్లీష్లో చదువు. I pray that the God of our Lord Jesus Christ, the Father of glory, I pray that the God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you the spirit of wisdom, and revelation in the knowledge of Him. Chal, in the knowledge of Him ante in the knowledge of Christ Jesus. Spirit of wisdom unda? Yes. This is the same spirit of wisdom which Joshua had. యెహోషువకు ఉండింది కూడా ఇదే విజ్డమ్. అయితే పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ప్రార్థన రాస్తున్నాడు, నేను మీకోసం ప్రార్థిస్తున్నాను. ఏమని? మీకు జ్ఞానపు ఆత్మ, ప్రత్యక్షపు ఆత్మ మీ మీద కుమ్మరింపబడాలా. అంతతో ఆగిపోయిందా ప్రార్థన అంతటితో ఆగిందా? లేదు. నెక్స్ట్ వర్స్ చూడండి. The eyes of your understanding being enlightened. The eyes of your understanding. నీకు దేవుని ఆత్మ నీ మీద ఉంటే ఒక్కటి సరిపోదు. You need the eyes of your understanding to be enlightened. నీ మనోనేత్రాలు తెరవబడాలా. హల్లెలూయా. That is also a prayer. ఊరికే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే సరిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఇట్స్ లైక్ ఏ వెపన్. గమనించండి, నీ చేతిలో వెపన్ ఉంది, బట్ నీకు ఫుల్ డార్క్నెస్ ఉంది. ఆ వెపన్ పట్టుకొని ఎవరిని కలుస్తావు, ఎక్కడ కలుస్తావు? నీ చేతిలో పెద్ద AK-47 ఉంది, బట్ యూ డోంట్ నో, చీకటి ఉంది. దేవుని వాక్యం అనేది ఇట్ విల్ గివ్ లైట్. హల్లెలూయా. అర్థమవుతుందా? సో నీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు యూ విల్ ఎగ్జాక్ట్లీ నో వేర్ టు ఫైర్ ది వెపన్. ఎట్లా చేయాలనేది అర్థమవుతుందా ఇక్కడ? సో ది గాడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ది ఫాదర్ ఆఫ్ గ్లోరీ, మే గివ్ అంటు యూ ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, ది ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బీయింగ్ ఎన్లైటన్డ్. ఎన్లైటన్ అనే పదము ఫోటిజో అనే పదం, గ్రీక్లో ఉన్న పదం. ఫోటిజో, ఎన్లైటన్. మనకు ఇదే పదము మనము
పాత నిబంధనలో కూడా గ్రీక్ వర్షన్ ఆఫ్ హీబ్రూ బైబిల్లో ఉంటుంది. 119వ కీర్తన చూడండి, 119వ కీర్తన 30వ వచనం చూడండి. నీ వాక్యములు అగుటతోనే వెలుగు కలుగును. ఇంగ్లీష్లో చదవండి. ద ఎంటరింగ్ ఆఫ్ దై వర్డ్స్ గివ్ లైట్. ది ఎంట్రన్స్ ఆఫ్ యువర్ వర్డ్ గివెత్ లైట్. ఇక్కడ ఉన్న పదం కూడా ఫోటిజో. అర్థమైందా? దిస్ ఇస్ ఎ హీబ్రూ బైబుల్ విత్ గ్రీక్ ట్రాన్స్లేషన్. ఉన్న పదం ఏంటంటే ఫోటిజో. అంటే వెన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఎంటర్స్ యూ విల్ బి ఇల్యూమినేటెడ్, యూ విల్ హ్యావ్ లైటింగ్, యూ విల్ హ్యావ్ ఎన్లైటనింగ్. నీ యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి. దేవుని వాక్యం లేకపోతే నీ జీవితము గుడ్డి జీవితం లాగుంటుంది. హల్లెలూయా, అర్థమవుతుందా? సో ది గాడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ది ఫాదర్ ఆఫ్ గ్లోరీ, గివ్ unto you ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు అవసరం, జ్ఞానపు ఆత్మ, ప్రత్యక్షపు ఆత్మ అవసరం. అంత మాత్రం కాదు, ఆ తర్వాత ఏమంటున్నాడు? ది ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బీయింగ్ ఎన్లైటెండ్. నీ మనోనేత్రాలు తెరవబడాలా. తెరవబడితేనే ఒక కార్యం జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 ఇప్పుడు 18కి వద్దాం. The eyes of your understanding being enlightened, that you may know what is the hope of his calling. You may know. ఎప్పుడైతే నీ మనోనేత్రాలు తెరవబడతాయో you will know why God has called you. నిన్ను అసలు క్రైస్తవునిగా దేవుడు ఎందుకు పిలిచిండు నీకు తెలియాలా. చాలా మందికి తెలియదు. పీపుల్ హ్యావ్ స్పెషల్ కాలింగ్స్ బట్ దే డోంట్ రికగ్నైజ్. దేవుడు నిన్ను ఎందుకు పిలిచిండో తెలియదు. నీ లైఫ్ అంతా అయిపోయి ఓ దేవుడు నన్ను ఎందుకు పిలిచిండా. నీ మనోనేత్రాలు తెరవబడితే ఈవెన్ ఫ్రమ్ ఏ వెరీ యంగర్ ఏజ్ యూ విల్ నో వై గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. నీకెందుకు దేవుడు నిన్ను పిలిచిండు? ఊరికే పిలిచాలా? నువ్వు ఊరికే రక్షింపబడలేదు. ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ పర్పస్ ఇన్ దిస్ వరల్డ్. ఊరికే పుట్టలేదు మనము. God has a special purpose for each and every one of us. The eyes of our understanding being enlightened, that we may know what is the hope of your calling. అందుకే నా ప్రార్థనలో నేను ఎప్పుడు చేస్తుంటాను, పరిశుద్ధాత్మ దేవా నన్ను ఎందుకు పుట్టించినావో ఆ పర్పస్ కంప్లీట్ అయిపోవాలా. ర్యాప్చర్లో నేను ఎత్తబడక మునుపు ఎంతమంది నాకు ఇచ్చావో వాళ్ళందరినీ నేను రీచ్ అయిపోవాలి. హల్లెలూయా. There is a calling. I know that there is a calling on my life. Hallelujah. Hallelujah. Everyone who is sitting here మీరు ఊరికే లేరు. You have a calling on your life. And ఆ calling ఎలా తెలుస్తుంది? When your eyes of understanding they are enlightened. నీ మనోనేత్రాలు వెలిగింపబడాలా. Hallelujah. The eyes of your understanding being enlightened, that you will know what is the hope of your calling. Secondly, what the riches of the glory of the inheritance. ఉందా పదం? Yes. చదువు. What are the riches of the glory of his inheritance in the saints? దేవుని యొక్క స్వాస్థ్యము ఏమై ఉంటున్నది? దేవుడు నిన్ను బిచ్చగాని లేక బతకాలనుకుంటున్నా ఇక్కడ లోకంలో? లేదు. God wants you to prosper. God wants you to be in good health. దేవుడికి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, అవన్నీ నువ్వు పొందుకోవాలా ఈ లోకంలో. What the riches of his glory, of his inheritance in the saints. And thirdly, what is the exceeding greatness of his power that works towards us? దేవుని యొక్క మహాశక్తి నీ పట్ల ఎలా పనిచేస్తుందో నీకు తెలియాలా. 3 విషయాలు తెలియాలా. దేవుడు నన్ను ఎందుకు పిలిచిండు, దేవుని యొక్క స్వాస్థ్యం నా కోసం, పరిశుద్ధులలో నాకు ఎటువంటి స్వాస్థ్యం ఉన్నది, మహిమ స్వాస్థ్యం ఏమున్నది. 3వది, దేవుని శక్తి నా పట్ల ఎలా పనిచేస్తుంది. అందుకే ఒక సీక్రెట్ చెప్తాను. When you read the word of God, when you meditate on the word of God, the power in the word of God will work for you. నువ్వు వాక్యం మీద ఎప్పుడైతే కూర్చుంటావో, నీవు భయభక్తులు కలిగి వాక్యం మీద ఎప్పుడైతే కూర్చుంటావో, నీకు తెలియకుండానే దేవుని శక్తి నీ ద్వారా పనిచేయడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. నువ్వు చూస్తుండగానే దేవుని శక్తి రిటర్న్ వర్డ్ నుంచి నీ లోపలికి వెళ్ళిపోతుంది. Hallelujah. It will be transmitted. And whenever you go out, you will be a powerful person. Hallelujah. Hallelujah. Your words will have power. Amen. Amen. Hallelujah. Hallelujah. So this is so important. 1 తిమోతి 4:15 చూడండి. ఇంగ్లీష్లో చదవండి. Meditate upon these things. Give thyself wholly to them. చాలు. మెడిటేట్ అపాన్ దీస్ థింగ్స్, వీటిని ధ్యానించండి. వాక్యం గురించి చెప్తున్నాడు అక్కడ. మీరు తర్వాత చూస్తే పై వచనాలు చూస్తే వాక్యం గురించి చెప్తున్నాడు. మెడిటేట్ అపాన్ దీస్ థింగ్స్ హోల్లీ, కంప్లీట్గా మెడిటేట్ చేయండి. తర్వాత that thy profiting may appear to all. అందరు చెప్పండి. Profiting. 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 Profit అంటే
లాభం కదా. నీవు ఎంత లాభపడుతున్నావో ఇతరులకు కనబడేట్టు నువ్వు కనబడాలనుకుంటున్నావా? నువ్వు లాభం పొందుతున్నావు అనేది ఇతరులకు కనపడాలనా? లేదా నష్టపోతున్నావు, కష్టంలో ఉన్నావు అనేది కనపడాలనా? లాభం పొందుతున్నావు. సో లాభం పొందుతున్నావు అనేది కనపడాలంటే యూ మెడిటేట్ అపాన్ దీస్ థింగ్స్. అట్లా యూ షుడ్ మెడిటేట్. హగా అంటే యూ షుడ్ మెడిటేట్. నువ్వు దాని గురించి యూ షుడ్ మట్టర్. దేవుని వాక్యం నోట్లో వేసుకోవాలా, నోట్లో వేసుకొని అది పలుకుతున్న దాన్ని ధ్యానిస్తూ ఉండాలా. హల్లెలూయా. సో దేర్ ఈస్ ఆల్వేస్ ఎ ప్రాఫిట్ వెన్ యూ మెడిటేట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటా ప్రాఫిట్? మనం చూసాం 1వ జాషువా 1:8 మనం చూసాం, దెన్ దౌ షల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్. నీ మార్గం అంతటిని నువ్వు అభివృద్ధిలో నడిపించుకుంటావు. దెన్ యూ షల్ హ్యావ్ గుడ్ సక్సెస్. 2 విషయాలు చూసాం. హల్లెలూయా. సో కీర్తన 1వ అధ్యాయంలో కూడా 2-3 వచనాలు చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ కూడా సేమ్ పదం మెడిటేట్, హగా. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, సంతోషపడాలా. దేవుని వాక్యం చదవాలంటే ఏంది ఊరికి అమ్మ సతాయిస్తుంది, నాయన ఎవరితో సంబంధం లేదు. నీ జీవితాన్ని నువ్వు ప్రాస్పర్ చేసుకోవాలనుకుంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతావు. నీ జీవితము ఎట్లన్నా బతకనిలేబా, ఎట్లన్నా ఉండనులే, ఏదో మా అమ్మోళ్ళు కొంచెం ఆస్తి పెట్టినారు దాంతో బతుకుతాం ఉండు, అది ఎప్పుడు పోతుందో తెలియదు, గ్యారంటీ ఉండదు. హల్లెలూయా. ఆమేన్. సో ఏమంటాడు? మళ్ళీ ఒకసారి చదవండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కూడా అదే కదా దేవుడు చెప్పింది, thou shalt meditate therein day and night అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? బట్ he shall meditate on the word of God day and night. ఆమేన్. అదేనా ఉన్నమాట? yes. he shall meditate, he shall delight in the word of God, he shall meditate in the word of God day and night. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. Hallelujah. His delight is in the law of the Lord, and in his law doeth he meditate day and night. Day and night అంటే నైట్ కూడా చదవాలన్నా. నిద్ర పట్టకపోతే ఏం చేస్తుంటారు చాలా మంది? ఫోన్లు చూసుకుంటుంటారు. అదే పెద్ద చెడ్డది, దాన్ని పక్కబడేయండి. నిద్ర రాకపోతే బైబిల్ తీసుకోండి. బైబిల్ను మించి ఏదొద్దు, మంచిగా నిద్ర పడుతుంది. హల్లెలూయా. వాక్యం ధ్యానించడం నేర్చుకుందాం. హల్లెలూయా. సో దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎట్లుంటాడంట? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఇంగ్లీష్ లో నాకు చాలా ఇష్టం ఈ పదం. He shall be like a tree planted by the rivers of water, who giveth his fruit in his season. His leaf also shall not wither, and whatsoever he doeth shall prosper. అందరూ చెప్పండి, prosper. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటావో, దివారాత్రులను ధ్యానిస్తుంటావో, నీ జీవితం ఎట్లుంటుందంటే నీటి కాలువలు అన్నాడు, తెలుగులో అన్నాడు. ఇంగ్లీష్ ఏమంటాడు? హీ షాల్ బీ లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ బై ది రివర్స్ ఆఫ్ వాటర్. రివర్సా? రివర్స్. నేను దేవుని అడిగిన, ప్రభు ఒక్క చెట్టు అన్ని నదుల పక్కన ఎట్లా నాటపడుతుంది ప్రభు అని అడిగితే దేవుడు నాకు ఒక పిక్చర్ చూపించిండు. అన్ని నదులు ఉంటాయి, ఎక్కడెక్కడో ఉంటాయి, అన్నీ కలిసి ఒక దారిలో వస్తుంటాయి. ఆ దారిలో నేను నాటబడినాను. హల్లెలూయా. I had a picture. God showed me. I am planted by the rivers of water. Hallelujah. I am planted by the rivers of water. You should be planted. Your life should be planted by the rivers of water. Rivers అని ఎందుకు అన్నాడు? ఒక రివర్ ఎండిపోతే మిగతా రివర్స్ ఉన్నాయి, 2 రివర్స్ ఎండిపోతే మిగతా ఉన్నాయి. ఎన్ని రివర్స్ ఎండిపోయినాయో తెలీదు, బట్ సమ్ వే వాటర్ వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. వెన్ ఐ గాట్ దిస్, నాకు అర్థమైంది ఏంటంటే గాడ్ ఈస్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ మై బ్లెస్సింగ్. మనుషులను నమ్మొద్దండి. మనుషులు ఎవరో నాకు సాయం చేస్తారు, మనుషులు ఎవరో నాకు డబ్బులు ఇస్తారు. నో, ఆ మనిషి దగ్గర డబ్బులు లేకపోతే నీకు రావు. అర్థమవుతుందా? బట్ ఇఫ్ గాడ్ ఈస్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్, యువర్ లైఫ్ విల్ బీ లైక్ దిస్. నీవు నీటి కాలువలలో యోరను నాటబడినదై ఆకు వాడక నీ కాలమందు ఫలమిస్తూ ఉంటావు. హల్లెలూయా. ఆకు వాడదు. యు విల్ ఆల్వేస్ బి ఎవర్ గ్రీన్, యు విల్ ఆల్వేస్ బి హెల్దీ. దెర్ ఇస్ నో ఏజింగ్. ఆకు ఎండిపోయింది అనుకోండి, ఏమర్థము? ఏజ్ అయిపోయినట్టు. యు విల్ ఆల్వేస్ బి యంగ్. ఇక్కడ ఉన్న పదం ఏంటి? యు విల్ బి ఎవర్ గ్రీన్.
You will be very young. You will be very healthy. You will be very prosperous because you are fruitful. కాలం మందు ఫలమిస్తున్నావు. హల్లెలూయా. Hallelujah. సో there are so many good things. నిన్ను నువ్వు ఊహించుకో అక్కడ. నేను దేవుని వాక్యాన్ని నేను ధ్యానించిన తర్వాత you look at yourself. I am a tree planted by the rivers of water. I am always prosperous. I am always healthy. I am always very young. Hallelujah. I am always ఏం పెట్టొచ్చు ఇంకా can keep any good thing there. ఎందుకు నీవు నీటి కాలువల యోరను నాటబడిన వ్యక్తివి. హల్లెలూయా. సో దిస్ ఇస్ ది బెస్ట్ థింగ్. ఆమేన్. సో రోజు వాక్యం చదవక ముందు అండ్ ఇంకొక మాట ఉంది ఇక్కడ, వాట్సో ఎవర్ హీ డూయెత్ షాల్ ప్రాస్పర్. ఇంగ్లీష్ తెలుగులో తాను చేయునదంతయు సఫలమగును. వాట్సో ఎవర్ యు డూ. వాట్ ఆర్ యు డూయింగ్? ఆర్ యు ఎ డాక్టర్? ఆర్ యు ఎ ఫిజియోథెరపిస్ట్? whatsoever you do you shall prosper. Are you a teacher? whatsoever you do you will prosper. Are నేను హౌస్ వైఫ్ రండి, నువ్వు హౌస్ వైఫ్గా ఉండి ఏం చేసినా you will prosper. whatever be your profession, whatever be your work, నీ వర్క్ కాకుండా నువ్వు వేరే చేసినా కూడా whatsoever you do shall prosper. హల్లెలూయా. Hallelujah. ఎక్స్పర్ట్స్ చేయకపోవచ్చు బట్ you can do. నీ చేతిలో అది జరగవచ్చు. హల్లెలూయా. సో whatsoever you do shall prosper. హల్లెలూయా. Hallelujah. సో నాతో పాటు ఒక ప్రేయర్ చేస్తారా? ఎఫీసీ సంఘానికి చెప్పిన ప్రార్థన నాతో పాటు పలుకుతారా? Yes. ఆమేన్. యూట్యూబ్ లో కూడా you can just follow me. హల్లెలూయా. రైట్, 1 2 3 go. Heavenly Father, Christ, the God of my Lord Jesus Christ, the God of my Lord Jesus Christ, the Father of glory, the Father of glory, please give unto me the spirit of wisdom and revelation in the knowledge of Christ Jesus, the eyes of my understanding being enlightened, that I may know what is the hope of your calling, what the riches of your inheritance in saints, and what is the exceeding greatness of your power that works towards me, in whom I believe, in Jesus name. Amen. Daily Bible చదువుకునే ముందు నేను ఈ ప్రార్థన చేస్తా. ఈ ప్రార్థన చేయకుండా నేను బైబిల్ చదవను. పొరపాటున ఒక 2-3 వచనాలు చదివిన తర్వాత గుర్తొస్తే కూడా ఐ గో బ్యాక్. నేను మళ్ళీ మూసి ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేకుండా యు కాంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వివేచన లేకుండా మనం బైబిల్ చదవడం వ్యర్థం. అందుకే ఈరోజు నుంచి బైబిల్ చదవాలంటే స్టార్ట్ రీడింగ్ ది వర్డ్ లౌడ్లీ. ఎంత లౌడ్లీ? నీకు వినిపించాలి. నువ్వు మాట్లాడేది నీకు వినిపించాలి. హల్లెలూయా. దెన్ వాక్యం చదివిన తర్వాత యు స్టార్ట్ మటరింగ్, యు స్టార్ట్ మెడిటేటింగ్. గట్టిగా పలుకుతూ ఉండు. నువ్వేం చదివినావో ఈరోజు చదివిన అధ్యాయాలలో నీకు నచ్చిన వాక్యాలను పికప్ చేసుకో, నోట్ చేసుకో, వాటిని పక్కకు రాసుకో, గుర్తు చేసుకో, నీకు నువ్వు అప్లై చేసుకో. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏముంది వాక్యము? అతడు నీటి కాలువలో, అతడు ఎవరి గురించో. నేనేం చెప్తాను తెలుసా? ఐ షల్ బీ లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్, ఐ యామ్ లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ బై ది రివర్స్ ఆఫ్ వాటర్, ఐ గివ్ మై ఫ్రూట్ ఇన్ మై సీజన్. Hallelujah. My leaf shall not wither. Whatsoever I do, it shall prosper. Hallelujah. That is application. వాక్యము బైబిల్లో ఉండేది ఒకటి, నీ జీవితానికి అన్వయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే దావీదు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకు తెలుసా? దావీదుకి దేవుని వాక్యం విలువ చాలా తెలుసు. అందుకే గొర్రెల కాపరి రాజేండు. హల్లెలూయా. దావీదు ఏమంటాడంటే, డబ్బు ఒకవైపు దేవుని వాక్యం ఒకవైపు ఉంటే నాకు దేవుని వాక్యమే కావాలంటాడు. 119వ కీర్తన చూడండి, 72వ వచనం చూడండి. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదవండి అదేమాట. The law of thy mouth is better for me than the thousands of gold and silver. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఎటువంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ నాకైతే మాత్రము నీ నోటి నుంచి వచ్చే మాటలు దేవునికి చెప్తున్నాడు. ది లా ఆఫ్ దై మౌత్ ఈజ్ బెటర్ అంటు మీ దాన్ థౌజండ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. ఎంతో డబ్బు ఉంది ఒక పక్కన, బైబిల్ ఒక పక్కన ఉంది. హీ విల్ గో అండ్ పిక్ ది బైబిల్. హల్లెలూయా. ఎందుకు? దిస్ బైబిల్ కెన్ మల్టిప్లై దోస్ మనీ. నీ దగ్గర ఏం ఉండకపోవచ్చు. కర్నూలులో వరదలు వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళేప్పుడు ఏం చేసినా తెలుసా? సర్టిఫికెట్స్ కాకుండా బట్టలు గిట్టలు ఏం పెట్టుకోలే, బైబిల్ ఒక్కటి తెచ్చుకున్నా పోయి.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా ఇంట్లో వరదలు ఏం రాలే, బికాజ్ ఐ స్పోక్ టు ది వాటర్. మీకు తెలుసు ఆ విషయం. అయినప్పటికీ ఐ న్యూ ది ఇంపార్టెన్స్. ఈ వాక్యం ఉంటే ఐ కెన్ గెట్ ఎనీథింగ్ బ్యాక్. హల్లెలూయా, హల్లెలూయా. ఎనీథింగ్ బ్యాక్. దావీదు అదే అంటున్నాడు, ది లా ఆఫ్ దై మౌత్ ఈస్ బెటర్ దాన్ థౌజండ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. ఎంత డబ్బున్నా ఎంత, ఇదే బెటర్ నాకు. హల్లెలూయా, బికాస్ దిస్ క్యాన్ డూ మచ్ మోర్ దాన్ వాట్ దట్ ఈస్. అక్కడ ఉన్న డబ్బు కంటే కూడా దిస్ క్యాన్ ప్రొడ్యూస్ మోర్ మనీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూడండి, అదే అధ్యాయంలో 162వ వచనం చూడండి. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటలను బట్టి నేను సంతోషించున్నాను. ఇంగ్లీష్లో చదువు. ఐ రిజాయిస్ అట్ దై వర్డ్ యాజ్ వన్ దట్ ఫైండ్ గ్రేట్ స్పాయిల్. ఫైండెత్ గ్రేట్ స్పాయిల్. ఆ కాలంలో వీళ్ళు యుద్ధానికి పోతే శత్రువుల నుంచి, శత్రువులు పారిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఎంతెంత డబ్బులు అన్నీ ఉంటాయో ఆ వదిలిపెట్టేసి ప్రాణాలకు పారిపోయింటారు వాళ్ళు. ప్రాణం దొరికితే చాలని. ఇంకా ఈ దోపుడు సొమ్ము అంటారు, ఇదంతా దోపుడు సొమ్ము. దోపుడు సొమ్ము అంతా కూడా దట్ ఈస్ ఏ ప్రాస్పెరిటీనే, ఎక్స్ట్రా. అంటే మనది కాదు, వేరే వాడు పారిపోయినాక వాడు మిగిలిచింది అదొక ఎక్స్ట్రా మజా ఇస్తుంది వీళ్ళకు. మనం గెలిచినామనేది ఒకటి, గెలిచిన దాంట్లో ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత సంపాదించుకున్నాం అనేది ఇంకోటి. దావీదు అంటున్న మాట ఏంటంటే, దోపుడు సొమ్ము ఏదైతే ఉందో దానికి మనుషులు ఎట్లా ఆశపడతారో నేను ఈ వాక్యానికి అంత ఆశపడుతున్నాను. హల్లెలూయా, దిస్ మ్యాన్ న్యూ ది పవర్ ఆఫ్ ది వర్డ్. అందుకే ఈయన హీ బికేమ్ ఏ కింగ్. ఊరికే కింగ్ కాలేదు ఆయన. సో వెన్ యూ మెడిటేట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ హ్యావ్ ప్రాస్పెరిటీ, యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. హల్లెలూయా, యూ విల్ నాట్ ఏజ్. నీకు ఏజింగ్ ఉండదు. యూ విల్ బి వెరీ యంగ్, యూ విల్ బి వెరీ డైనమిక్. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎవర్ యు డూ యూ షల్ ప్రాస్పర్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అంతటికి చెప్పాలనుకునేది ఏంటంటే, ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్విక్ అండ్ పవర్ఫుల్. క్విక్ అంటే లివింగ్, సజీవమైనది. నువ్వు బైబిలే కదా, ఏదో ప్రింటెడ్ మ్యాటర్ కదా అని పక్క పెట్టడం కాదు. దుమ్ము పడుతుంటాయి కొన్ని ఇళ్లలో. బట్ యు నో ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్. బైబిల్ వాక్యం పేపర్లలో ఉంది, బట్ స్టిల్ ది వర్డ్ ఈజ్ లివింగ్. హల్లెలూయా. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్విక్ అండ్ పవర్ఫుల్. పవర్ఫుల్ ఊరికే లివింగ్ ఒకటి కాదు, బతికి ఏదో అట్లా ఉంది కాదు. ఇట్స్ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంట, ఎంత పవర్ఫుల్ అంటే సర్జన్ యొక్క కత్తి కూడా దూరనంతగా దిస్ వర్డ్ క్యాన్ గో. దిస్ ఈజ్ షార్పర్ దాన్ ఎనీ టూ-ఎడ్జ్డ్ సోర్డ్. లోకంలో ఉండే ఎన్ని కత్తుల కంటే దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. యుద్ధానికి ఇది వాడచ్చు, దేనికైనా వాడచ్చు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇఫ్ ఎనీబడి ఈజ్ సిక్, సిక్నెస్లో ఉన్నారా, ఏం చేస్తారంటే వాక్యాన్ని తీసుకుంటున్నట్లయితే బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు. బ్రెయిన్లో సర్జరీ చేయాలంటే కష్టం, ఎందుకంటే ఏ తేడా జరిగినా కత్తి ఎక్కడ పోయినా ప్రాబ్లం అవుతుంది. ఆర్ ఇంకెక్కడైనా మూలుగలు కీళ్ళు అక్కడ కత్తిపోదు. సర్జన్ కాంట్ డూ దట్. బట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ క్యాన్ గో అండ్ హీల్ యూ దేర్. హల్లెలూయా. నా వాక్యం వింటున్న వాళ్ళందరూ, యూట్యూబ్లో వింటున్న వాళ్ళందరూ కూడా, ఎవరైనా కూడా టుడే యూ డిసైడ్ వాట్ ఎవర్ బి ది సిక్నెస్, యూ ఫైట్ ఇట్ అవుట్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్విక్ అండ్ పవర్ఫుల్ అండ్ షార్పర్ దాన్ any two-edged sword. Hallelujah. Hallelujah. Any two-edged sword. It can go to any layer in your body. ఈ ప్లేస్లో డాక్టర్ ఆపరేషన్ చేయలేడు. దిస్ వర్డ్ కెన్ go and do the operation there. Hallelujah. Hallelujah. Amen. Amen. So this is the power of God's word. దేవుని వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయలేడు. The whole intention of this message is to tell you that the Holy Spirit and the Word of God are inseparable. You must read the Word. ఊరికే పరిశుద్ధాత్మ దేవుడు ఆ భాషలో నేను గంట సేపు మాట్లాడతాను, లేదా నేను ఒక 2 అధ్యాయాలు చదువుతున్నాను రోజు, సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలంటే యు మస్ట్ మెడిటేట్. నువ్వు ధ్యానించాలా. యు మస్ట్ మట్టర్. యు మస్ట్ రీడ్ ది వర్డ్. దావీదు లాంటి సక్సెస్ కావాలన్నా దెన్ డూ సంథింగ్ విచ్ డేవిడ్ డిడ్. డబ్బు గిబ్బు వీటన్నిటికంటే కూడా దేవుని వాక్యాన్ని ఎక్కువ విలువ ఇచ్చి చూడు. జీవితంలో దేవుని వాక్యాన్ని ఎక్కువ ప్రేమించి చూడు. దేవుని వాక్యానికి గివ్ మోస్ట్ ఇంపార్టెన్స్. యు మ్యాగ్నిఫై ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ విల్ మ్యాగ్నిఫై యూ ఇన్ యువర్ లైఫ్.
Hallelujah. When you magnify His word in your life, when you exalt the word of God in your life, God will exalt you in this life. Hallelujah. Hallelujah. Are you blessed? Yes. కళ్ళు మూసుకోండి, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసయ్య నామమున నేను విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని విలువ, దేవుని వాక్యపు విలువను నేను అర్థం చేసుకొని ఉంటున్నాను. ఈ వాక్యపు వెలుగులో నేను ఈ రోజు నుంచి కూడా నా జీవితాన్ని క్రమం పరుచుకుంటాను. ఐ విల్ డిసిప్లిన్ మై లైఫ్. నేను వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, నేను ధ్యానిస్తాను, వాక్యాన్ని హెచ్చిస్తాను. నా జీవితంలో వాక్యానికి మించినది ఇంకా ఏది ఉండదు అని ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నా మనోనేత్రాలను తెరవండి. వాక్యంలోని సత్యాలను నాకు అర్థమయ్యేటట్టు చేయండి. ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. హల్లెలూయా. And I'm praying for those people who are sick. ఎవరైనా యూట్యూబ్ లో చూస్తూ సిక్ గా ఉన్నట్లయితే, అందరు ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా సిక్ గా ఉన్నట్లయితే జస్ట్ చేయెత్తండి. I'll just rebuke that sickness. Hallelujah. Hallelujah. Thank you Lord Jesus. పరిశుద్ధాత్మ దేవా, ఎవరెవరైతే నాయనా శరీరంలో నలత కలిగినైనా చేతులు ఎత్తి ఉంటున్నారు తండ్రి, యేసుక్రీస్తునామమున ప్రతి రోగపాత్మను వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఇప్పుడే వాళ్ళు స్వస్థత నొందితిర్రి అని ప్రకటిస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామంలోని అధికారాన్ని బట్టి పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద ఉన్న ఏ నామమైనప్పటికీ, అది ఏ రోగమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు నామమున వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున. ఆమేన్. You are healed. Check yourself. You are healed. Praise the Lord. God bless you. Hallelujah.